మురికివాడ నుంచి టీ20 ప్రపంచ కప్ వరకు టీమిండియా స్లమ్ డాగ్ మిలియనరీ జర్నీ చూస్తే కన్నీళ్లు ఆగవు. భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ రాధా యాదవ్కు ప్రస్తుతం గుర్తింపు అవసరం లేదు. తన కఠోర శ్రమ, అలుపెరగని ప్రయత్నాల ఆధారంగా క్రికెట్లో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఏర్పరచుకొని అభిమానుల్లో తన పేరును చాటి చెప్పుకుంది. రాధా మహిళా క్రికెట్లో వర్ధమాన తార అయితే క్రికెట్ ఫీల్డ్కి ఆమె ప్రయాణం అంత సులభం కాదండోయ్. తాజాగా ఆమె అక్టోబర్లో యూఏఈలో జరగనున్న మహిళా టీ20 ప్రపంచ కప్నకు కూడా ఎంపికైంది. రాధా యాదవ్ నేడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఆమె జీవిత కథ వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ వ్యాసంలో రాధా యాదవ్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం. క్రికెట్ బ్యాట్ కొనడానికి కూడా డబ్బులు లేని రోజులు రాధా యాదవ్ 21 ఏప్రిల్ 2000 సంవత్సరంలో జన్మించింది. ఆమె వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని అజోషి గ్రామం. ఆమె తన ప్రాథమిక విద్యను తన గ్రామం నుంచి పూర్తి చేసింది. ఆ తరువాత రాధా కేఎన్ ఇంటర్ కాలేజ్ బంక్ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె కుటుంబంలోని నలుగురు తోబుట్టువులలో రాధా చిన్నది. రాధా తండ్రికి ముంబైలో చిన్న కిరాణా దుకాణం ఉంది. ఆమె తన ప్రాథమిక విద్యను తన గ్రామం నుంచి పూర్తి చేసింది. ఆ తర్వాత రాధా కేఎన్ ఇంటర్ కాలేజ్ బంకీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె కుటుంబంలోని నలుగురు తోబుట్టువులలో రాధా చిన్నది. రాధా తండ్రికి ముంబైలో చిన్న కిరాణా దుకాణం ఉంది. అది ఇంటి ఖర్చులకు సరిపోదు. ఇటువంటి పరిస్థితుల్లో రాధాకు బ్యాట్ కొనడానికి కూడా డబ్బులే లేవు. అప్పుడు ఆమె చెక్కతో బ్యాట్ తయారు చేసి దానితో సాధన చేసేది. క్రమంగా రాధా ముంబైలో క్రికెట్ కోచింగ్ ప్రారంభించింది. రాధాకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం. ఆమె స్థానికంగా ఉండే అబ్బాయిలతో క్రికెట్ ఆడేది. అబ్బాయిలతో క్రికెట్ ఆడుతున్న రాధాను చూసిన జనాలు ఆడపిల్లలకు ఇంత స్వేచ్ఛ ఇవ్వడం మంచిది కాదంటూ ఆమెను, ఆమె కుటుంబాన్ని అవమానించేవారు. కానీ రాధాతో పాటు ఆమె కుటుంబం ఈ మాటలను ఎప్పుడూ పట్టించుకోలేదు. తన కోరిక మేరకు కూతురికి ఎప్పుడూ స్వేచ్ఛగా ఆడుకునే స్వేచ్ఛను ఇచ్చింది. ఒకసారి రాధా తన సొసైటీ కాంపౌండ్లో తన స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పటికీ క్రికెట్ కోచ్ అయిన ప్రఫుల్ నాయక్ ఆమెను చూశాడు. ఇంత చిన్న వయసులో ఆమె అసాధారణ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ నైపుణ్యాలకు ముగ్ధుడైన నాయక్ రాధాను తన కింద శిక్షణ పొందమని ఆహ్వానించాడు. ఆ సమయంలో యాదవ్కు 12 సంవత్సరాలు. ఒక ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి మాట్లాడుతూ రాధా ఇలా అన్నాడు. 66 అతను నాన్నగారితో మాట్లాడి అనుమతి తీసుకున్నాడు. నాన్నగారు అంగీకరించారు. ప్రఫుల్ సార్ నాకు ముంబైలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఆమె కోచ్ ప్రఫుల్ నాయక్ తన కుటుంబంతో కలిసి వడోదరకు మారాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఆ సమయంలో రాధా కూడా వడోదరకు మారాలని నిర్ణయించుకొని తన తండ్రి అనుమతి కోరింది. ఆమె తండ్రి దానికి అంగీకరించిన తరువాత ఆమె నగరానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమెకు కేవలం 15 సంవత్సరాలు. ప్రారంభంలో ఆమె భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టులో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ చాలా కాలంగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండటం వల్ల ఆమె అండర్-19 మ్యాచ్లు ఆడలేకపోయింది. ఆమె తన అనారోగ్యాల నుండి కోలుకున్న తరువాత ఆమె వయస్సు పరిమితిని దాటింది. ఆ తర్వాత ఆమె ముంబై సీనియర్స్ జట్టులో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ముంబై తరపున ఆడుతూ రాధా జనవరి 10, 2015న తన దేశీయ క్రికెట్ ఆరంగేట్రం చేసింది. ఆమె కేరళతో జరిగిన తొలి మ్యాచ్ ఆడింది. ఆమె ముంబై మహిళల జట్టు తరపున దాదాపు 1 సంవత్సరం పాటు ఆడింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతుంది. తదనంతరం ఆమె దేశీయ టోర్నమెంట్లలో బరోడా మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
ఒక టోర్నమెంట్లో బరోడా తరపున 9 వికెట్లు పడగొట్టడం మరియు 6 టీ20 మ్యాచ్లలో అజేయంగా 32 పరుగులు చేయడం ద్వారా రాధా 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన 120 అంతర్జాతీయ సిరీస్ కోసం భారత మహిళా జట్టులో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. దీని గురించి తన భావోద్వేగాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంటూ రాధా ఇలా అన్నారు. ఆ తర్వాత ఆమె బోరివిలోని శివసేవ మైదానంలో ప్రఫుల్ నుండి క్రికెట్ యొక్క సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించింది. ఒక ఇంటర్వ్యూలో తన ప్రారంభ శిక్షణ రోజుల గురించి మాట్లాడుతూ యాదవ్ ఇలా అన్నాడు. 66 అప్పట్లో మా ప్రాక్టీస్ సెక్షన్లకు 3-4 మంది అమ్మాయిలు మాత్రమే హాజరయ్యారు. మొదట్లో నేను ఇతర ఆటగాళ్ల కిట్ను ఉపయోగించేవాడిని. నేను హార్డ్ బాల్ క్రికెట్ ఆడగలనని నా కోచ్ నమ్మకం కలిగినప్పుడు నాకు నా సొంత కిట్ వచ్చింది. రాధా యాదవ్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే 2018లో రాజేశ్వరి కెక్వాడ్ స్థానంలో దక్షిణాఫ్రికా టూర్కు టీమిండియా తరపున ఎంపికైంది. నిజానికి రాజేశ్వరి మ్యాచ్ సమయంలో గాయపడింది. దానికి కారణంగా ఆమె స్థానంలో రాధాకు అవకాశం వచ్చింది. కోచ్ ప్రఫుల్ నాయక్ వద్ద శిక్షణ తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఈ స్పిన్ బౌలర్ చెప్పుకొచ్చింది. దానికి రాజేశ్వరి మ్యాచ్ సమయంలో గాయపడింది. దానికి కారణంగా ఆమె స్థానంలో రాధాకు అవకాశం వచ్చింది. 2015-16 సమయంలో ఆమె ముంబై నుంచి వడోదరకు వచ్చింది. దీంతో ముంబై జట్టును వదిలి వడోదర జట్టులో చేరింది. అక్కడ ఆమె వడోదర క్రికెట్ అసోసియేషన్లో చేరింది. తన మొదటి సంపాదనతో రాధా తన తండ్రి కోసం ఒక దుకాణాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు రాధా తన కుటుంబంతో కలిసి హాయిగా జీవించడానికి ఒక ఇల్లు కొనాలనుకుంటుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.